దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారని, అనుదినము మీరు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఆయన కృపలో మనందరం వర్ధిల్లి ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే నిన్నటి దినాన మనం మన 78వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగుపెట్టాం ప్రియులారా. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వీరులకు, వారు మన దేశం కొరకు చేసిన పోరాటాన్ని బట్టి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నిన్నటి దినాన మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. దానిని ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. కానీ ఈ సంతోషం ఎందుకోసం, మనం ఎందుకు సంతోషిస్తున్నాం? మన కుటుంబం మనం రక్షించబడ్డామని సంతోషిస్తున్నామా? దేశానికి స్వతంత్రం వచ్చిందని సంతోషపడుతున్నామా? కానీ ఒక క్రైస్తవుడిగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవిస్తున్నామా? మనకు నిజమైన స్వతంత్రం ఎక్కడుందో మనం ఎప్పుడైనా గ్రహించామా ప్రియులారా? మనం ఎదుర్కొంటున్న బంధకాల నుండి నిజమైన స్వతంత్రం మనం పొందుకున్నామా? 2 కొరింథీ పత్రిక 3:17లో రచించిన విధంగా ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. గమనించిన ప్రియులారా, కేవలం ప్రభువులో మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ ఉంది. అది మనం గమనించాలి. మన నిజమైన విలువ, గుర్తింపు క్రీస్తులో మనం జీవించినప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలోనే నిజమైన స్వాతంత్రం ఉంది అని గ్రహించి మనందరి జీవితాల్లో మనం ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి అడుగు పెడదాం. ఎందుకు ఆయన వచ్చాడు ఈ భూలోకానికి అన్న విషయం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మనందరి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధి మన జీవితాల్లో ఏ అద్భుత కార్యాలు చేస్తుంది అని కనుక మనం ప్రశ్నించుకుంటే, ఉన్నతమైన మార్పులు మన జీవితంలో కలుగు చేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా. మన పాపపు జీవితాన్ని నిర్మూలన చేసి పరిశుద్ధ జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన మార్పు అలాంటిదే ప్రియులారా. ఎరికో పట్టణంలో జక్కయ్య అనే అతను ఉండేవాడు. యేసు ప్రభు వారిని దూరం నుంచి చూడాలి అని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే యేసు ప్రభు వారి అద్భుత కార్యాలు ఎలా ఉంటాయనంటే, దూరం నుంచి చూసి వెళ్ళిపోదాం అని అనుకున్న వ్యక్తి దగ్గరికే తాను వచ్చి ఆయన కలిసి ఈ మాట అన్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీవు త్వరగా దిగిరమ్ము అని. గమనించిన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం అనేక ప్రయత్నాలు దేవుణ్ణి చూడాలని చేస్తూ ఉంటాం. అయితే దాంట్లో ఏదో చేసేయాలి, మనం యేసు ప్రభు వారిని చూడాలి అని అంటే, ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయనకి ఏదో ఇచ్చేయాలి, ఏదో చేసేయాలని మనం అనుకుంటూ ఉంటాం పిల్లరా. ఆ భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే మనము ఇంత పాపపు జీవితం జీవిస్తే, ఇంత పాపులమైనప్పటికీ మన దగ్గరికి ఆయనే వచ్చి ఉన్నాడు పిల్లరా. ఆయన కృపని మనకు అందజేసి ఆయన ఆశీర్వాదాన్ని మనకు అందజేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇంతటి త్యాగం ఎక్కడైనా ఉంటుందా అని మనం పరిశీలించుకున్నట్లయితే ఎక్కడా కూడా ఇంతటి త్యాగం ఉండదు పిల్లరా. మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన శిలువ మీద బలియాగమై మనకు తన రక్తాన్ని అర్పించి ఉన్నాడు. దాన్ని తగినట్టు రోజు మనం బతుకగలుగుతున్నామా లేదా? జక్కయ్య వలె దూరం నుంచి చూసి వెళ్ళిపోదామని దేవుడిని మనం అనుకుంటూ ఉన్నామేమో. కానీ ఈరోజు నీ జీవితాన్ని దర్శించడానికి దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. దానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని వెతుక్కుంటూ ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా. దాని తగ్గట్టు ఈరోజు మనం జీవిస్తున్నామా అని అంటే, మన పాప జీవితం నుంచి మనం బయటికి రాలేకపోతున్నాము. ఎందుకంటే
అపవాది విధించిన సంఖ్యలని ఈరోజు మనం విడిపించుకోవాలి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మన జీవితంలోకి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అపవాది సంఖ్యలను మనం తెంపుకొని క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో బలపడే వారిగా ఉంటాం. ఆయన ఆశీర్వాదాలు మన మీద నిండుగా ఉంటాయి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొద్ది రోజులుగా అనేకమైన విషయాలు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. హత్యలైనప్పటికీ దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూస్తుంటే ఆయన చెప్పిన మాటలు కొన్ని నాకు గుర్తొస్తున్నాయి ప్రియులారా. అవి ఏంటి అన్నట్లయితే, నా రాకడ సమీపంలో అనేకమైనవి జరుగుతాయి ఆయన మనకు సెలవిచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే రాకడ ఎంతో సమీపంగా ఉంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ రాకడ సమయంలో మనం చేసే పని ఏంటి అని అంటే, దేవుని కోసం ఎదురు చూసి కనీసం దేవునికి సమాధానం చెప్పేందుకు ఒక్క ఆత్మనైనా మన వెంట తీసుకువెళ్తున్నామా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. నీ మార్పు అన్నది కాసేపు పక్కన పెడితే, మన జీవితాల్లో మన మార్పులు అన్నటివి కాసేపు పక్కన పెట్టామంటే, నీ ఎదుటి వ్యక్తిని నువ్వు మార్చగలుగుతున్నావా? నీ ప్రవర్తనతో కానీ, నీ తలంపులతో కానీ, నీ మాటలతో కానీ ఎదుటి వ్యక్తిని నువ్వు మార్చగలిగేవాడిగా ఉన్నావా? ఆ సత్తా నీకుందా? క్రైస్తవ జీవితం కనుక మనం జీవిస్తున్నట్లయితే ప్రియులారా, ఒకటి గుర్తుంచుకోండి, మన ప్రవర్తన ఎలాగుండాలంటే ఎదుటి వ్యక్తిని మార్చే విధంగా ఉండాలి. ఆ ఎదుటి వ్యక్తి ఎంత పాపం చేస్తున్నప్పటికీ, ఎంతటి కష్టం ఎవరికైనా కలిగిస్తున్నప్పటికీ, వాడు ఎంత అపవాది కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా వాడిని మనం ఎప్పుడైతే దేవునిలోకి మార్చడం మొదలు పెడతామో అప్పుడే వాడి పాపపు జీవితాన్ని వాడు వదిలిపెట్టి మనకు సాక్షిగా వాడు ఉంటాడు. అంటే ఒక్క ఆత్మని రక్షించిన వారిగా మనం ఉంటాం ప్రియులారా. అది ఈరోజు మనం చాలామంది ప్రశ్న ఏంటి అని అంటే, వాడిని ఎలా మారుస్తాం అండి? వాడు భయంకరంగా తాగుతున్నాడు, భయంకరంగా కొడుతున్నాడు వాళ్ళ ఇంట్లో వాడిని మనం ఎట్లా మార్చుతామని మీరు అనుకుంటూ ఉండొచ్చు పిల్లారా. కాకపోతే దేవునికి ప్రార్థన చేసి, మీకోసం కాదు కానీ, అంటే మీ ఎదుటి వ్యక్తికి కొరకు మీరు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు విని మీకు కావాల్సింది దయచేస్తాడు. అంటే మేము చేసే ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వడం అంటే, నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన కొరకు దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లారా. అంటే నా బిడ్డ ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాడా? వాడి మార్పు కొరకు, ఆ ఎదుటి వ్యక్తి మార్పు కొరకు నా బిడ్డ ప్రార్థన చేయగలుగుతున్నాడా? ఎప్పుడు మన జీవితంలో ఉండే కష్టాలు, మన జీవితంలో ఉండే ఇబ్బందుల గురించి ప్రార్థన చేయడం కాదు పిల్లారా. దేవుని దగ్గరకు మనం వచ్చామంటే ఎదుటి వ్యక్తి కొరకు కూడా ఉండాలి. ఈ ప్రశ్నలన్నిటికీ మన సమాధానం దొరికి ఉండాలి పిల్లారా. ఎందుకంటే ఆయన ఒకరోజు వచ్చి మనల్ని ఈ ప్రశ్నలన్నీ అడిగినప్పటికీ ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని ఏర్పరచుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టి ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా మన దగ్గర జవాబు కలిగి మనం జీవించాలి. ఒక్క ఆత్మనైనా మనం ఎప్పుడైతే రక్షించగలుగుతామో ఆ రోజు మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయగలుగుతాడు. నీ ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించు, వారి మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా వారు మారినప్పుడు ఒక ఆత్మనైనా నువ్వు రక్షించిన వాడిగా నువ్వు ఉంటావు. లోకంలో ఇన్ని జరుగుతున్నప్పటికీ మన చేతుల్లో అయితే ఏముండదు ప్రియులారా. అయితే మనం చేయవలసింది ఏంటి అని అంటే, రాకడ సమీపంలో ప్రార్థిస్తూ ఆయన అంటిపెట్టుకొని ఉండి ఆయన కొరకు ఎదురు చూడటమే అని నేను చెప్తాను. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. అది ఏంటి అని అంటే, ఇంతటి పాపపు జీవితం జీవిస్తున్న మన కొరకు ఆయన వచ్చి మనల్ని రక్షించాలి, మనల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు అని అంటే, మనల్ని ఆయన ఏర్పరచుకుంటున్నాడనే లెక్క ప్రియులారా. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని అంటే దానికి సంబంధమైన కార్యాలు మనం చేయగలగాలి. రాకడ సమీపంలో ఒక గోడగా క్రైస్తవులు నిలబడాలి. ధర్మశాస్త్రం తప్పైనది అని నిరూపించడానికి ఎంతోమంది ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు పిల్లారా. నిజం ఎప్పటికీ అబద్ధం అవ్వదు, అబద్ధం ఎప్పటికీ నిజం అవ్వదు పిల్లారా. దేవుడు మానవుని చేసింది దాని కొరకే.
ఆయనతో పాటు మనం నీతిగా బతకాలని, ఆయనతో పాటు మనం నీతి మార్గంలో నడవాలని ఈరోజు మనం నడుస్తున్నామా? ఒక ఆత్మనైనా కాపాడేవారిగా మనం ఉన్నామా? జక్కయ్య వంటి ఆశను మనం కలిగి ఉన్నామా? ఆశ అని ఎందుకు అంటున్నానంటే, దూరం నుంచి చూసి వెళ్ళిపోదాం అని అనుకున్న జక్కయ్య ఆశను దేవుడు రెండింతలు చేశాడు పిల్లారా. ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ఈ మాటల్ని ఆయనతో అన్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నువ్వు తొందరగా దిగిరమ్ము అని. ఈరోజు మనం ఆ విధంగా జీవిస్తున్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన మన దగ్గరికి వచ్చేలా ఆశ మనం కలిగి ఉన్నామా? మన జీవితంలో ఎప్పుడైతే ఆయన మీద ఆశ కలిగి ఉంటామో, నీతి కలిగి జీవిస్తామో, ఆయన మన దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు పిల్లారా. ఆయన్ని ఆహ్వానించే వారేముగా నిత్యం మనం ఉందాం. ఆయన మార్గంలో నడుచు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఎదుటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ముందుకు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, పూర్ణవాన్ను అని అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా గడిచిన కాలమంతటిలోని మమ్మల్ని కాపాడిన రీతులకే, మమ్మల్ని రక్షించిన రీతులకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మా జీవితాల్లో నా తండ్రి నిజమైన స్వాతంత్రం నీలోనే ఉంది అని మేము ఎరిగి తెలుసుకుని నా తండ్రి నీ దగ్గరకు వచ్చేలాగన నీ కృపను మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా అదేవిధంగా జక్కయ్య నా తండ్రి ఆశపడి ఎలాగూ తన జీవితంలో ఆశీర్వాదం పొందాడు, ఎలాగూ నా తండ్రి నీవు వెళ్ళి జక్కయ్యను ఆశీర్వదించావు నా తండ్రి. మా జీవితాల్లో మేము అలాగనే ఆశ కలిగి జీవిస్తున్నాం నా తండ్రి. మా జీవితాల్లో నా తండ్రి వచ్చి నీవు మమ్మల్ని ఆశీర్వదించమని, మా పాప జీవితాన్ని మేము విడిచిపెట్టి నా తండ్రి శుద్ధ హృదయం మేము కలిగి నా తండ్రి నీ జీవితంలో నడుచులాగన శక్తిని మాకు అనుగ్రహించమని, నీ దారిలో నడుచులాగన నీ యొక్క ధైర్యాన్ని మాకు ప్రసాదింపజేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారో అటువంటి ప్రతి ప్రార్థన నా తండ్రి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన బిడ్డలందరికీ వాళ్ళ జీవితాల్లో ఏ కష్టాలు అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళ కష్టాలను వాళ్ళని దూరం చేసి నా తండ్రి అపవాది విధించిన సంఖ్యల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా నా తండ్రి ఇంతలా ఆశీర్వాదం అందరూ కలిగజేసినందుకు స్తుతులు చెల్లించుకుంటూ ముందు నా తండ్రి నీవు మాకందరికీ తోడై ఉండమని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి భారతదేశాన్ని ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. సత్యశ్యామలంగా నా తండ్రి మా దేశం ఉండేలాగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, లోకాన్నంతటిని ఆశీర్వదించమని వేడుకుంటూ, నిన్ను ఎరిగి నా తండ్రి నీలో కొత్తగా జీవించాలి అని వచ్చు నా తండ్రి ప్రతి బిడ్డకి నీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించమని, నీ శక్తిని అనుగ్రహించమని నా తండ్రి. లోకమంతా నా తండ్రి నీ కృప చేత బలపరచమని, నీ రాకడ సమీపంలో నా తండ్రి మేము ఒక్క ఆత్మనైనా రక్షించగలిగిన వారంగా ఉండులాగన నీ శక్తిని మాకు అనుగ్రహించమని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.